దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలాన దేవుని చెప్తున్న మాట మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మనం మారు మనసు పొందాము కనుక ఆ మారు మనసు పొందినందుకు మనం ఏం చేయాలి అంటే ఫలించాలి. ఆత్మ ఫలాలు మనం ఫలించాలి. అందులో ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము అనే ఫలాన్ని మనము ఫలించాలి. మంచితనము అనే ఫలాన్ని మనం ఫలించాలి అని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ఎందుకనగా మన దేవుడు మంచివాడు, మంచి మాత్రమే చేయవాడు గనక నువ్వు నేను కూడా మంచివాడుగా మంచి దానిగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనాను దేశానికి దేవుడు నడిపిస్తున్న సమయంలో వారు దేవుణ్ణి బాధ పెట్టారు. ఒకానొక సమయంలో మోషేతో దేవుడు అంటాడు, నేను మీతో రాను మోషే, నేను మీతో రాను అని చెప్పి, నేను క్షణం మాత్రము మీ మధ్యకి వచ్చిన మిమ్మల్ని ఏం చేస్తాను నాకు తెలియదు అన్నట్టుగా అంత కోపాన్ని ఆయన వెళ్ళబుస్తాడు. కానీ మోషే ప్రాధాయపడి విజ్ఞాపనతో, తండ్రి అబ్రహాము, ఇసాకు, యాకోబులతో నువ్వు ప్రమాణం చేసావు కదా, నువ్వు నీ కృప చూపకుండా మానవు కదా అని చెప్పి మోషే ఆయన సన్నిధిలో అడ్డపడి ఆయన్ని బ్రతిమాలుకున్నప్పుడు, నా మంచితనం అంతా నీకు చూపిస్తా, నా సన్నిధి నీతో వస్తుంది అని చెప్పి మోషేకి దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. మనం చూసినట్లయితే, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము అంటాడు. అలాగే ఏమంటాడంటే, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచేదను. దేవుడు ఎంత మంచివాడంటే, నువ్వు నేను పాపిగా ఉండగానే, ఇంకా మనం అపరాధముల చేత, పాపముల చేత ఉన్నప్పుడు క్రీస్తు నీ గురించి నా గురించి మరణించాడు. ఎవరైతే క్రీస్తు చేసిన త్యాగాన్ని మననం చేసుకుంటారో వారు పాపం చేయలేరండి. ఏమంటాడంటే, క్షణ మాత్రము మీ మధ్యకి నేను వచ్చానా, మిమ్మల్ని అందరినీ దహించి వేస్తాను అని చెప్పి అంటే, ఆ రోజు వారు ఆ దుర్వార్త ఎప్పుడైతే మోషే వచ్చి దేవుడు మనతో రానంటున్నాడు, అంతకుముందు దాకా ఏమో మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా, ఏమండి గద్ద తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల మీద మోసుకొని తీసుకొస్తుందో, ఆ విధంగా అక్కడ ఐగుప్తు నుంచి కనానుకు తీసుకొస్తున్న వేళల్లో వీళ్ళు ఏం చేశారంటే, వారి ఇష్టానుసారంగా దేవుడి మీద తిరుగుబాటు చేయటం, దేవుడిని శోధించడం, దేవుడి మీద సనగటం చేస్తూ దేవుని కోపాన్ని పుట్టించారు. తత్ఫలితంగా వాళ్ళు ఏం పొందుకున్నారంటే దేవుని యొక్క కోపాగ్ని. అక్కడ వాళ్ళు ఏం చేశారు, నిర్ణయం తీసుకున్నారంటే, ఎప్పుడైతే నేను మీతో రాను అని చెప్పి దేవుడు చెప్పాడో, వాళ్ళందరూ కూడా వారి ఆభరణాలన్నీ కూడా తీసేశారు. ఆభరణాలు ఏమీ కూడా ధరించుకోలేదు. వారు ఆభరణాలు ఏమీ ధరించుకోకుండా దుఃఖముఖులైపోయారు. దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఆ దుర్వార్త నేను మీతో రాను అన్నాడో, ఇశ్రాయేలీయులకి అది వారి గుండెల్లో రాయి పడిపోయింది. ఆయన తోడుగా లేకపోతే, ఆయన నీడగా లేకపోతే ఈ శత్రువుని మేము ఎలా జయించగలం, ఈ కణానికి ఎలాగా అడుగు పెట్టగలమని ఆ రోజు ఇశ్రాయేలీయులు బాధపడి వారు ధరించుకున్న ఆభరణాలని తీసేసారు. ఆ ఆభరణాలు తీసేసి పక్కకు పాడేశారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆ మాట చూద్దాం రండి. గనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పమనను. ఆభరణాలు తీసేయండి మీరు. ఎందుకు ఆభరణం దేనికి సూచన అంటే, ప్రతిష్టకి, ఏమంటే వారి స్టేటస్కి, ఏమండి అది అహంకారానికి సూచనగా ఉంటుంది. ఏమంటే నాకు ఇంత ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది అని చెప్పి మనం ఆభరణాలను మనం చూపించుకుంటాం. దేవుడు అంటాడు, తీసేయి, ఆభరణాలన్నీ తీసి పాడేయండి అని చెప్పి అంటాడు. కారణం ఏంటంటే, వారు చూపించాల్సిన దైవభక్తిని చూపించకుండా వారు దేవుణ్ణి శోధించి దేవుడి మీద అనుమానంతో, దేవుని మీద వ్యతిరేక భావాలతో ఉన్నందుకు దేవుడిని మీతో రాను అంటే, ఎప్పుడైతే మోషే వెళ్ళి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడో, మోషే నా సన్నిధి నీతో వస్తుంది అని చెప్పి మళ్ళీ దేవుడు తనకు తానే వారిని మన్నించి వారి మధ్యకి మళ్ళీ రావటం జరిగి, మన దేవుడు మంచివాడు,
మంచి మాత్రమే చేయవాడు కనుక నువ్వు నేను కూడా ఆ మంచితనాన్ని, దేవుడు చూపిన ఆ మంచితనాన్ని మనం క్రియల్లో చూపించగలిగితే దాన్ని మనం ప్రతిబింబింప చేసే విధంగా నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక, అయితే మంచితనం అనే ఫలాన్ని నువ్వు నేను ఫలించాలని దేవుని ఆకాంక్ష కనుక దేవుడి ఉదయకాలాన్న ఈ మాటలు మీ వినికిల్లో దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.